ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఏ విధంగా ఉంది, ఎవరెవరికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, ఖర్చు ఎంత, అవమానం ఎంత, ప్రతి విషయాన్ని కూడా ప్రతి రాశి వారికి తెలియజేయాలి అనే సంకల్పంతో ఈ ఉగాది పంచాంగ శ్రవణమును ప్రారంభం చేస్తున్నాం. ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయం 11, అదేవిధంగా వ్యయం 5గా చెప్పబడుతుంది. అదేవిధంగా రాజ్యపూజ్యం 2, అవమానం 4 అని తెలియజేయడం జరుగుతుంది. ఇక గ్రహ సంచారం వాటి యొక్క ఫలితాల గురించి మనం చూసినట్లయితే ఈ రాశి వారికి గురువు జూన్ 6వ తారీఖు వరకు కూడా తృతీయ స్థానమందు లోహమూర్తిగా ఉండి ధన నష్టం అయితే జరుగుతుంది. తదుపరి జూన్ 2 నుండి చతుర్థ స్థానంలో గురువు రజితమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు కలగజేస్తారు. అదేవిధంగా శనిగ్రహం వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తాడు కాబట్టి అదేవిధంగా రాహుకేతు గ్రహములు కూడా 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు వ్యయస్థానంలోను షష్ఠ స్థానంలోను తామ్రమూర్తిగా ఉండడం వల్ల అదేవిధంగా ఆ తరువాత డిసెంబర్ 6వ తేదీ నుండి ఏకాదశ పంచమ స్థానములందు తామ్రమూర్తిగాను సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తారు. ఈ సంవత్సరం విద్యాయోగం, ఆకస్మిక గృహ వాహన కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు, అదేవిధంగా జీతం పెరగడం, పదోన్నతి కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. తోటి ఉద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైన పనులు ముందుకు సాగుతాయి. ఉగాది నుండి మొదటి 3 నెలల్లోపు కూడా గురుబలం అంతగా లేదు కాబట్టి గురువు చతుర్థ స్థాన సంచార కాలం మీకు మంచి చేస్తుంది. అంటే జూన్ 2వ తేదీ నుండి కూడా చాలా బాగుంటుంది. గృహ నిర్మాణాల వలన లాభం జరుగుతుంది. కుటుంబ గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు తల్లి తరపు ఆస్తి వృద్ధి చేస్తారు. స్థిరాస్తి వ్యాపారాలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసేవారికి అధిక లాభాలు ఉండే అవకాశం అయితే ఈ సంవత్సరం అంతా కూడా కనిపిస్తుంది. ఈ మేషరాశిలోని వైద్యులకు ప్రోత్సాహకాలు అందుతాయి. మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఈ సంవత్సరం మీకు లభిస్తుంది. కోర్టు కేసుల్లో మంచి శుభ ఫలితాలు అయితే పొందుతారు. ఆత్మవిశ్వాసంతో మీకు విజయం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారాల నిమిత్తం దూర ప్రయాణాలు ఏవైతే చేస్తారో అవి మీకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు అయితే ఈ సంవత్సరం మీకు కనిపిస్తూ ఉన్నాయి. శనిగ్రహం వ్యయ సంచారం వలన ఒత్తిళ్లను ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నింటినీ కూడా జయిస్తారు. ఆలోచన మరియు ప్రవర్తనలో చురుకుదనం ఉంటుంది. ఇతర దేశాలలో ఉద్యోగం, నివాసం మరియు స్థానం సుస్థిరంగా అయితే ఈ సంవత్సరం కనిపిస్తుంది. విదేశీయులతో భాగస్వామ్య సంబంధాలు, నమ్మకమైన వ్యక్తులతో వ్యాపారాలు సాగిస్తారు. జూలై 26వ తేదీ నుండి డిసెంబర్ 11వ మధ్యన రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్ర సంచారం వలన కుటుంబ అదేవిధంగా వ్యాపార నిర్వహణకు ఖర్చులు అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎగుమతుల వలన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది ఈ పీరియడ్లో మాత్రమే. మోకాళ్ళు, పాదములకు సంబంధించినటువంటి అనారోగ్యం కనిపిస్తూ ఉంది. పనులు ఆలస్యంగా జరిగే అవకాశం కూడా ఉంది. కష్టకాలంలో సహనంతో విజయం చేకూరుతుంది. వ్యాపార అవసరాల కోసం తక్కువ స్థాయి వారితో మీరు స్నేహం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ పరంగా తగిన స్థానం కోసం ఇతర దేశాల నుండి సంపద కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విదేశీ మిత్రుల ద్వారా ఆర్థికంగా ఎదుగుతారు. ఈ మేషరాశి వారు శివారాధన చేయడం, రుద్రాభిషేకం చేయడం, ఆంజనేయ ఆరాధన చేయడం, లేదంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ చేయడం వల్ల ఆర్థికంగా లాభం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం వల్ల మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 9గా చెప్పబడుతుంది. 1వ తేదీ, 9వ తేదీ ఈ 2 తేదీల్లో కూడా ఆదివారం, సోమవారం, గురువారాలు కలిసి వచ్చిందంటే ఆ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా చేయదలుచుకుంటే మీకు మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ ప్రేక్షకులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ యొక్క ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అంతమందికి కూడా వర్తించేటటువంటి ఫలితాలు మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అన్నా, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కానీ, మీరు అదృష్టరత్నం గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా, మీ వ్యాపారాలు వృద్ధి కావాలన్నా, వివాహాలు కుదరాలన్నా, ఏ సమస్యతో ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తెలుసుకోవచ్చు.
ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. సమస్య లేని మానవుడు ఉండడు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయానికి కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే పరిష్కారం లేకుండా అయితే ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని భగవంతుడిపై భారం వేసి భగవంతుని ఆరాధన చేయడం వల్ల ప్రతి సమస్య నుండి కూడా అధిగమించడం జరుగుతుంది. నేను అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు. స్వస్తి.